ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తామని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీకు ఆలోచన ఉంటే, ఇక్కడ ఉంది మీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కేంద్రం ఓపెన్ చేసిన రోజు రిబ్బన్ కట్ చేసిపోతే 35-40 రోజుల నుంచి మళ్ళీ సెంటర్కి రాలేదు. నీ సొంత మండలంకి వచ్చిన మీ ఎమ్మెల్యే గారు ఎన్ని కొనుగోలు చేసినావు? మీ ముఖ్యమంత్రి చాలా కొనుగోలు చేసినాం, ఏం లేదని చెప్పి కేంద్రం మీద బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేంద్రం పైసలు ఇస్తుంది, కేంద్రం సంచులు ఇస్తుంది, కేంద్రం కమిషన్ డబ్బులు ఇస్తుంది. కేంద్రం కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసిన వడ్లని తిరిగి ఎఫ్సీఐ ద్వారా బియ్యానికి ఇచ్చేస్తుంది. నువ్వు వడ్లే కొంటలేవు, వడ్లే రైస్ మిల్ కోతలేవు, వడ్లు బియ్యమే కాలేదు. ఇంకా కేంద్రం కొనుగోలుగా చేస్తలేదని రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దిక్కు మాట్లాడతారు. రోజు పేపర్లు చేతిలో ఉన్నాయని, పెద్ద పెద్ద అక్షరాలతోటి కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తలేదని తప్పుడు మాటలు మాట్లాడకండి. రేపు మా మొదటి విడత పాదయాత్ర అయిపోయినాక నిజంగా నీ ముఖ్యమంత్రి కానీ నీ సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ ఏమైనా నిజాయితీ ఉంటే ఏడ చర్చకు పిలుస్తావో పిలువు, రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకి బరాబర్ వస్తాం. పోయినోనికి నీకేం తేడా ఉంది? వాడు బేడీలు వేసిండు, నువ్వు కేసులు పెట్టినావు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నావు. వాళ్ళు వండించిన వడ్లని వాళ్ళే నువ్వు కొంటలేవని నిరసన చెప్పేందుకు అంటుపెట్టిర్రు. దీనికి కేసేంది? మాట్లాడితే కేసులు పెడుతున్నావు, వడ్లు తగలబెట్టుకుంటే కేసులు పెట్టుకుంటా ఉన్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన చెప్పేటువంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఎద్దెడిసిన వ్యవసాయం, రైతెడిసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి తప్పకుండా ఈ వడ్ల కొనుగోలు విషయం లోపల రాజకీయాలు మాని, కేంద్రం కొంటలేదని మమ్మల్ని బదనాం చేయాలనేటువంటి నీ దుర్బుద్ధిని పక్కన పెట్టి వెంటనే కొనుగోలు చేయి. అందరం కలిసి వర్షం కురిసి వడ్లు నానిపోయే కంటే ముందు రైతులకు సాయం చేద్దాం తప్ప దీంట్లో కూడా కుటిల రాజకీయాలు చేసి చిల్లర పంచాయతీలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, చర్చకి ఎక్కడికి వస్తారు, ఏ చౌరస్తాకి వస్తారు, ఏ ఎమ్మెల్యే ఊరికి వస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి మేము రేపు మా మొదటి విడత రైతు కోస యాత్రను ముగించుకొని పట్నంకి వచ్చేసరికి ప్లేసు టైం డిక్లేర్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కొన్నారో చెప్పురు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనుషులేనా మీరు? అసలు వాళ్ళు పోయి 2.5 ఏళ్ళు అయింది మీరు వచ్చి, వీడికి 10 పంటలు కొనుగోలు చేసిరు మీరు. ఇవాళ టీఆర్ఎస్ కంటే మేము ఎక్కువ కొన్నాం, దానికోసమా నీకు ఓట్లేసింది ప్రజలు. ఒకసారి ఆలోచించి వేదికను ఫిక్స్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.